ఆయన తినుకుంటే నేనేం చెయ్యాలి? నేనేం చేయాలంటే నువ్వు వచ్చినావు కదా ఇంట్లోకి, నువ్వు వచ్చి నుంచి రపరపనే ఇంట్లో మనశ్శాంతి అనేది ఉంటలేదు. చూసినావా? చూడు మీ అమ్మ ఎట్లా మాట్లాడుతుందో. మాట్లాడకపోతే ఏంది? మరి ఏందే మీరు అప్పరప్ప ఇంట్లోకి వచ్చినప్పుడల్లా ఏదో ఒక పెంట పెట్టి పెడతానే ఉన్నారు. ఇట్లా బయటకు ఇటు అత్తన రాను ఏదో ఒకటి పెడతానే పడదు. ఏదో ఒకటి పెడుతుందంటే దాన్ని నోరు మూసుకొని కూర్చుని ఎప్పటికోటి పెడతానే ఉంటుంది ఇంట్లో. మనిషి కనబడితే నీకు అసలు ఓర్వనే ఓర్వవు. కిడ్ జ్యూసు ఏంది కిడ్ జ్యూస్ మాట్లాడంటే ఏంది మాట్లాడేది? గిడాని నువ్వు దాన్ని ఉన్నా కదా, నాతో మాట్లాడచ్చు కదా. చెప్పే, నీతోనే కదా మాట్లాడుతున్నా. నాతో మాట్లాడాలంటే అటు ఇటు తిరుక్కుంటా కాదు, నన్ను చూసి మాట్లాడాలి.